ఎస్ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ఇందిరా కళ్యాణ్ ఐపీఎస్. ఎస్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఇందిరా కళ్యాణ్ గారు. అసలు ఏంటి ఈ కాంకేర్ ఎన్కౌంటర్ సంబంధించి మావోయిస్టులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు మీకు ఎలా ఎదురుపడ్డారు? ఎన్కౌంటర్ జరిగిన తీరుకు సంబంధించి ఒక్కసారి మాకు వివరిస్తారా? ఈ అబూజ్మాడ్ ప్రాంతం ఏదైతే కాంకేర్ జిల్లాలో పడుతుందో అక్కడ ఎన్కౌంటర్ జరిగిందండి సోమవారం 15వ తారీఖున, మంగళవారం 16వ తారీఖున. ఈ ఎన్కౌంటర్లో సెక్యూరిటీ ఫోర్సెస్ వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద హెవీగా ఫైరింగ్ జరిగింది. ఈ ఫైరింగ్లో బిఎస్ఎఫ్ చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్కి కాల్లో బుల్లెట్ తగిలింది. అట్లనే కాంకేర్ పోలీస్కి చెందిన కానిస్టేబుల్ సూర్యకాంత్కి 2 బుల్లెట్స్ తగిలాయి. ఈ కాల్పులు దాదాపు 4 గంటల సేపు జరిగాయి. ఆ తర్వాత రికవరీస్లో 29 మంది బాడీస్ మేము రికవర్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఇవాళ 2 రోజుల క్రితం మావోయిస్టులు కూడా రిలీజ్ చేశారు. ఇవాళ రిలీజ్ చేసి అందులో కొన్ని ఆరోపణలు చేశారు. అది ఇక మామూలే, వాళ్ళకి అది అలవాటే, ఏది జరిగినా ఇట్లనే ఆరోపణలు చేస్తూ ఉంటారు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే. బట్ ఇక్కడ కళ్యాణ్ గారు, అంటే ఇంత అబూజ్మాడ్ ప్రాంతం చాలా కట్టుదిట్టమైనటువంటి నెట్వర్క్ ఉంది అక్కడ మావోయిస్టులకు కూడా. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా చాలా జల్లెడ పడుతున్న పరిస్థితి. కానీ ఇంత ఈజీగా మీకు ఎలా దొరకగలిగారు? ఎంతసేపు జరిగింది ఎన్కౌంటర్ అసలు? ఇది ఈజీగా జరగలేదండి. ఇది గత 2 నెలలుగా మేము చేస్తున్నటువంటి ప్లానింగ్కి ఒక ఫలితం అనమాట. ఇది ఒక సింగిల్ ఆపరేషన్ కాదు. 2 months నుంచి దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏరియాలో ఎట్లా అప్రోచ్ అయితే మనకి సక్సెస్ వస్తుంది, ఈ ఏరియాలో ఎట్లా మనం ప్లాన్ చేయాలనేది వేరు లెవెల్స్లో మేము డిస్కస్ చేసాం. ఈ కొంత సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండటం వల్ల ఇంత సక్సెస్ మేము సాధించగలిగాం. డెఫినెట్గా ఇది చాలా కష్టతరమైన ఏరియా. ఇదివరకు ఎప్పుడు కూడా ఇక్కడ ఆపరేషన్ జరగలేదు. అయితే ఇదివరకటి కంటే ఇప్పుడు మా యాక్సెస్ ఆ ఏరియాస్లో వెళ్ళడానికి అక్కడ నెలకొల్పబడినటువంటి క్యాంప్స్ వల్ల, పోలీస్ స్టేషన్స్ వల్ల కొంత ఈజీ అయింది. రైట్. అంటే ఇక్కడ ఎంతమంది మావోయిస్టులు గుమిగూడినట్లుగా మీకు సమాచారం ఉంది? దాదాపుగా 70 మంది అని చెప్తున్నారు. కొంతమంది ఇది ప్లీనరీ అని చెప్తున్నారు. లేదు కొంతమంది ఇక్కడ లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కొంత సన్నాహక సమావేశాలు జరిపారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు దీంట్లో వాస్తవం ఎంత? అసలు ఎందుకు ఆ సమావేశం నిర్వహించినట్టుగా మీకున్న సమాచారం, అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? అక్కడ దాదాపు 1 నెల నుంచి కంటిన్యూస్గా ఇన్పుట్స్ ఏమంటే, లోక్సభ ఎన్నికలు ముందు ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని, సెక్యూరిటీ ఫోర్సెస్ మీద అటాక్ చేయాలని ప్లానింగ్ నడుస్తున్నట్టుగా, అంటే 2-3 ఏరియాస్ నుంచి నక్సల్స్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నట్టుగా మాకు సమాచారం. మా సమాచారం ప్రకారం కనీసం 60 నుంచి 70 మంది అక్కడ ఉన్నట్లు అంచనా. అయితే ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే అది 100కు పైగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆ లిస్ట్ చూసినట్లయితే వాళ్ళ మిలిటరీ కమిషన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 5-6 ఏరియాస్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ యొక్క గార్డ్స్ అందులో చనిపోయినట్టుగా ఉంది. సో మా అంచనా 60-70 అండి. బట్ ఇవాళ లెటర్ బట్టి చూస్తే కనీసం 100 మంది ఉండొచ్చు అక్కడ. సో ఈ అంటే ఆ సమావేశంలో ఎవరెవరు అగ్రనేతలు పాల్గొన్నట్టుగా మీకున్న ఇన్పుట్స్ ఉన్నాయి? మీకున్న ఇన్పుట్స్ బట్టి ఎవరెవరు పాల్గొని ఉంటారు? అండ్ అలాగే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో అగ్రనేతలు ఎవరెవరు చనిపోయారు? ఈ మా సమాచారం ప్రకారం అక్కడ సోను దాదాని సెంట్రల్ కమిటీ మెంబర్, రాజ్మన్ SZC ర్యాంక్ మావోయిస్ట్, అట్లానే రామ్దేర్ SMC చైర్మన్, వీళ్ళు ఉన్నట్టు. అట్లానే సెకండ్ లెవెల్లో శంకర్ రావు, లలిత, ఇంకా రజిత, కమలేష్, మాధవి, వీళ్ళందరూ ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో శంకర్ రావు చనిపోయాడు. ఇంకా 3 డివిజనల్ ర్యాంక్ మావోయిస్ట్ వాళ్ళు కూడా చనిపోయారు. ఒక 7 దాకా ఏరియా కమిటీ సదస్సులు ర్యాంక్ మావోయిస్టులు చనిపోయారు. రైట్. అయితే ఇక్కడ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేస్తారు ఎస్పీ గారు. అంటే జనరల్గా ఇది ఒక 12 మంది మాత్రమే చనిపోయారు, మిగతా 17 మందిని సజీవంగా లేదా గాయాలైన వారిని నిర్దాక్షిణ్యంగా చంపివేశారు పోలీసులు అంటూ వాళ్ళు ఆరోపిస్తూ పరిస్థితి. ఎందుకంటే వార్ 1 సైడ్లా సాగింది. పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి డ్యామేజ్ లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఏం జరగలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మా వైపు నుంచి చనిపోయారు. ఇదంతా కూడా ఒక బూటకం అంటూ నక్సలైట్స్ మావోయిస్టులు లేఖను రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఏ ఎన్కౌంటర్ జరిగినా అందులో ఏ నక్సల్ ఎట్లా చనిపోయినా అది బూటకం అని
రేప్ చేశారని ఇట్లాంటి ఆరోపణలు చేయటం అది నార్మల్ అనండి, వాళ్ళ హిస్టరీలోనే ఉంది, అది వాళ్ళకే తెలుసు. మ్మ్. అయితే ఇందులో 17 మీ దొరికినటువంటి వెపన్స్ చూడండి. 10 ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, 12 నాన్ ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, గ్రెనేడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళని మేము ఎట్లా పట్టుకోగలుగుతాం? 4 గంటల సేపు అంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే 4 గంటల సేపు ఫైరింగ్ జరగదు కదా. పోనీ వాళ్ళు అనుకున్నట్టే అయితే మా పార్టీస్ రావడానికి అంతసేపు పట్టదు కదా. మా ఇంజరీ అయినటువంటి అరౌండ్ 1 o'clock 1:30 ఇంజరీ అయినటువంటి మా ఇన్స్పెక్టర్ని మేము హాస్పిటల్ తీసుకెళ్లేసరికి రాత్రి 1 గంట అయింది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది నిజమైతే మేము ముందే వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేవాళ్ళం కదా, నిజంగా అక్కడ ఏం ఫైరింగ్ జరగకపోతే. అండ్ ఇన్ ఎనీ కేసు ఎన్ని జస్టిఫికేషన్ చెప్పినా ఉపయోగం లేదండి, వాళ్ళు అనేది వాళ్ళు అంటూనే ఉంటారు. ఇందులో ఏ విధమైనటువంటి ఇల్లీగల్ వర్క్ జరగలేదు. ఇది కాల్పుల్లో మరణించినటువంటి మావోయిస్టుల సంఖ్య. అయితే పోలీస్కి ఏం కాలేదు కాబట్టి ఇది బూటకం అంటే ఇప్పుడు అది ఇక హాస్యాస్పదంగా ఉంటుంది. ఎస్. ఇక అది అంటే అది ఒక కొలమానమే కాదు, అది బూటకం అని చెప్పడానికి. సో అది జస్ట్ ఆరోపణ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కనుక్కుంటారు, అక్కడ ఎంక్వైరీలు చేసుకుంటారు కాబట్టి దే ఆర్ ఫ్రీ టు డూ దాట్. రైట్, అంటే ఇక్కడ మావోయిస్టుల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అన్నట్టుగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళకు బుల్లెట్లు తగిలాయి, తలలోకి బుల్లెట్లు వెళ్ళాయి, ఇది ఎలా సాధ్యం అనేది ఒక డౌట్ని రేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో మీరేం చెప్తారు? పాయింట్ బ్లాంక్ లో తగిలిందా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్ని క్లియర్గా వచ్చేస్తాయండి. ఇందులో మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీ జరుగుతుంది. డాక్టర్స్, హై లెవెల్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ వీడియోగ్రఫీలో పోస్ట్ మార్టం జరిగింది, వాళ్ళన్నీ చూడొచ్చు. ఇంజరీస్ ఎట్లా తగిలినాయి, ఎంత దూరం నుంచి తగిలినాయి, అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వస్తాయి. సో ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకన్నా వీ కెన్ వెయిట్. అందులో పాయింట్ బ్లాంక్ పట్టుకొని చేయడం అనేది ఇక అది జస్ట్ పార్ట్ ఆఫ్ రొటీన్ వాళ్ళ ఆరోపణే తప్ప ఇందులో ఏమాత్రం సబ్స్టెన్స్ లేదండి. ఆ ఏరియా కనుక మీరు చూసినట్లయితే ఆ వీడియోస్లో కొన్ని వచ్చినట్టు కూడా ఉన్నాయి. ఆ ఏరియాస్ చూసి అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇది వాళ్ళ న్యాచురల్ నార్మల్ ప్రాపగండా. రైట్, అంటే వాస్తవానికి అంటే ఇంత పెద్ద భారీ ఎన్కౌంటర్ నిజంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో. నిజంగా ఇది పెద్ద భారీ ఎన్కౌంటర్ కానీ చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీ వైపు నుంచి ఎట్లాంటి డ్యామేజ్ జరిగిందండి వాస్తవానికి పోలీసులకు? అంటే ఇక్కడ మీరు బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. సో మీ వైపు నుంచి ఎవరెవరు గాయపడ్డారు, ప్రస్తుతానికి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇందులో ఒక బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్ చౌదరి, అతనికి కాల్లో గాయమైంది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దానివల్ల అతనికి ఇప్పుడు సర్జరీ జరిగింది, ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సూర్యకాంత్ అని ఒక కానిస్టేబుల్, తనకి 2 బుల్లెట్స్ తగిలాయి 2 తొడల్లో, అతను కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు, ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంకొక అతనికి స్ప్లింటర్ ఇంజరీస్ అయింది, అతనికి కూడా సర్జరీ చేయాలి. ఇప్పుడు నిన్న 2 రోజుల్లో తెలిసిందండి, ఇంకొక కానిస్టేబుల్కి గ్రెనేడ్ ఎక్స్ప్లోడ్ అవడం వల్ల చాలా క్లోజ్గా తనకి ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు అతను కూడా ట్రీట్మెంట్కి పంపించాం. 4 మాకు తెలిసినంత వరకు. కొన్ని ఏమైనా లేటెంట్ ఇంజరీస్ ఉంటే 1-2 రోజుల్లో తెలుస్తుంది. రైట్, అండ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, బస్తర్ రీజియన్లో మావోయిస్టులకు చాలా పట్టున్న ప్రాంతం, చాలా విస్తృతమైన నెట్వర్క్, అంటే వాళ్ళకు భౌగోళికంగా కూడా కలిసి వచ్చే ప్రాంతంగా మావోయిస్టులు భావిస్తారు. కానీ మీకు ఎంత ఛాలెంజింగ్గా ఉండేది నిజంగా వాళ్ళని ఎదుర్కోవడంలో ఇంత భారీ ఎన్కౌంటర్లు? అంటే మొదటగా వాళ్ళ వైపు నుంచి ఎదురుకాల్పులు రావడం వల్లే మీరు ఫైరింగ్ షురూ చేశారా, లేదంటే వాళ్ళని గుర్తించిన తర్వాత మీరు వెంటనే అలాంటి ఇంకా వాళ్ళని హెచ్చరించి ఫైరింగ్ షురూ చేశారా? అసలు ఈ ఫైరింగ్ క్రమం అంతా ఏ రకంగా ఉందండి అసలు? ఇందులో ఈ ఏరియాలోకి వెళ్ళడానికి ఒక మెయిన్ కారణం, ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ లేదండి, ఇదివరకు ఇట్లాగా లేదు. అక్కడ ఏరియాలో అక్కడ హ్యాబిటేషన్ కూడా లేదు. అయితే మా ఫోర్సెస్ వెళ్తున్నప్పుడు హెవీ ఫైర్ వాళ్ళ మీదకి వచ్చింది. మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఫైర్లోనే మా వాళ్ళు ఇద్దరికి బుల్లెట్ ఇంజరీస్ అయ్యాయి. ఆ తర్వాత కంటిన్యూస్గా ఈ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. వాళ్ళు హెవీగా షెల్లింగ్ చేశారు. మీరు ప్రెస్ రిలీజ్లో కూడా చూడొచ్చు, గ్రెనేడ్స్ ఎన్ని దొరికాయి, లైవ్ గ్రెనేడ్స్ కూడా దొరికాయి. గ్రెనేడ్ లాంచర్స్ 2 మేము రికవర్ చేసాం. సో హెవీ ఫైరింగ్ వాళ్ళ వైపు నుంచి జరిగింది, అండ్ కౌంటర్ ఫైర్ పోలీస్ చేయడం జరిగింది. అండ్ లక్కీలీ ఫోర్సెస్కి ఏ విధమైనటువంటి నష్టం, అంటే సీరియస్ నష్టం లేకుండా వీ కుడ్ డూ దిస్. ఎస్, యాక్చువల్గా 70 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు తాజాగా మీరు చెప్తున్న దాన్ని బట్టి, ఇప్పుడు వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి 100 మంది అంటూ మీరు
గెస్ చేస్తున్న పరిస్థితి. అంటే కాంక్రీట్గా ఎంతమంది ఉన్నారు ఏంటనేది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారా? అంటే ఆ టైంలో ఇంతమంది మావోయిస్టులు భారీ స్థాయిలో గుమిగూడారు, మావోయిస్టులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే సమాచారం ఒక పక్క ఇన్పుట్స్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళగలిగామని చెప్తున్న ఈ నేపథ్యంలో సో ఖచ్చితంగా ఎంతమంది ఉండి ఉంటారని మీరు భావిస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఎన్కౌంటర్ అయిన స్థలంలో దాదాపుగా ఒక 40-50 మంది ఉండొచ్చండి. ఇప్పుడు అంటే ఇవాళ లెటర్ రిలీజ్ అయిన తర్వాత మా అనుమానం ఏంటంటే ఈ ఎన్కౌంటర్ జరిగిన దాంట్లో వాళ్ళ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా మంది గార్డ్స్ ఉన్నారు, సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళ అంటే పెద్ద లీడర్స్ వాళ్ళ గార్డ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళ లీడర్స్ వాళ్ళతో పాటు ఉండరు, కొంత దూరంలో ఉంటారు. మేబీ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ గ్రూప్ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇటువంటి గ్యాదరింగ్ వాళ్ళ ర్యాంకు అది చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ లో వీళ్ళు ఉన్నారు. సెకండ్ లెవెల్లో మేబీ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలో పెద్ద లీడర్స్ ఉండొచ్చు. ఫైరింగ్ జరగగానే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. సో ఆ ఎస్కేప్ అయిన క్రమాన్ని మీరు గమనించారా? ఎస్కేప్ అవుతున్న టైంలో మీకు కంటపడ్డారా వాళ్ళు? ఎస్కేప్ అవుతున్న మావోయిస్టులకు సంబంధించినటువంటి మీరు ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారా? అంటే ఎస్కేప్ అవుతున్నటువంటి ఆ దృశ్యాలు మీకు కంటపడ్డాయి ఆ టైంలో? తప్పకుండా. ఇందులో మా సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా మంది నక్సల్స్ పారిపోవడం చూశారు. సో వాళ్ళలో ఒకళ్ళ దగ్గర SLR వెపన్ చూశారు, ఒకళ్ళ దగ్గర AK-47 చూశారు. ఫైరింగ్ కూడా జరిగింది, కానీ అంటే వాళ్ళు ఈ ఎన్కౌంటర్ నుంచి సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నారు. రైట్. ఇంద్రకళ్యాణ్ గారు, అంటే ఇది అంతా కూడా మీరే లీడ్ చేశారు. అంటే ఓవరాల్గా ఎంతమంది పాల్గొన్నారు? అంటే BSF వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో మీరు ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఎంతమంది పాల్గొని ఉంటారు మీ వాళ్ళంతా? ఇది అంటే డెఫినెట్ గా కాంకేర్ పోలీస్ లీడ్ చేసిన ఆపరేషన్ అండి. అయితే నంబర్స్ యూజువల్ గా మేము ఆపరేషనల్ డీటెయిల్స్ మీడియాలో రివీల్ చేయడం మంచిది కాదని నంబర్స్ వి విల్ నాట్ రివీల్, బట్ yes, ఇట్స్ జాయింట్ ఆపరేషన్. ఎస్, ఆఫ్ కోర్స్. బట్ తర్వాత ఎన్కౌంటర్ తర్వాత బ్యాకప్ టీమ్స్ అంటారు, బ్యాకప్ టీమ్స్ వెళ్తున్నాయి, మీకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే, ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా చాలా గోప్యంగా ఉంచాల్సిన సమాచారం మీ దృష్టి ప్రకారం. బట్ ఇక్కడ బ్యాకప్ టీమ్స్ అండ్ ఆ ఎన్కౌంటర్ జరిగిన ఆ టీమ్స్కి ఏ రకంగా కోఆర్డినేషన్ ఉంటుందనే విషయం మాత్రం చెప్పగలరా? డెఫినెట్ గా అండి. ఇక్కడ అందరూ కూడా ఈ ఫోర్సెస్ BSF ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నారు, మంచి కోఆర్డినేషన్ ఉంది. బ్యాకప్ కంటే కూడా మాకు ఎవాక్యుయేషన్ కి టీమ్స్ అవసరం పడ్డాయి. ఎందుకంటే ఇద్దరికి బుల్లెట్స్, ఒక అతనికి స్ప్లింటర్ ఇంజరీస్ అయినాయి. కాబట్టి ముందు ఆ ముగ్గురిని ఎవాక్యుయేట్ చేయడానికి మాకు ఎక్కువ మనుషులు అవసరం పడింది. అండ్ సక్సెస్ఫుల్లీ మేము ఆ పని చేయగలిగాం. కోఆర్డినేషన్ ఉందండి, చాలా స్మూత్ గా జరిగింది. రైట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మావోయిస్టులు ఏమని భావిస్తున్నారంటే ఇక్కడ కోవర్ట్ల వల్లే ఎండాకాలము, అది కూడా మావోయిస్టుల ఉన్నటువంటి ఇబ్బందులు బలహీనతలను క్యాచ్ చేసుకొని కోవర్ట్ ఆపరేషన్ చేశారు, నమ్మక ద్రోహమే మాకు ఇలాంటి నష్టం చేసిందంటూ మావోయిస్టులు వాదిస్తున్న పరిస్థితి. నిజంగా మరి కోవర్ట్ వ్యవస్థ బలంగా ఉందా? పోలీసులకు నిజంగా సహకరిస్తున్నారా? కోవర్ట్ అనేది వాళ్ళని అవమానించినట్టు అవుతుందండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కోవర్ట్లు అని చెప్పి చాలా మందిని చంపేస్తున్నారు, అసలు వాళ్ళకి పోలీస్కి ఏమాత్రం కనెక్షన్ ఉండదు. అయినప్పటికీ ఇన్ఫార్మర్ అని చెప్పి చాలా మందిని చంపేస్తుంటారు. అవన్నీ కూడా వృధాగా పోవు కదా. పబ్లిక్ సపోర్ట్ లేనప్పుడు డెఫినెట్ గా మాకు కూడా లోపలికి ఇంకా ఇంటీరియర్ ఏరియాస్ లోకి వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇదంతా కూడా కేవలం ప్రోపగండాలో వాళ్ళని వీళ్ళని మెలైన్ చేయడానికి చేసేది తప్ప ఇందులో పెద్ద సబ్స్టెన్స్ ఏం లేదండి. ఇప్పుడు ఫోర్సెస్ బాగా వెల్ ట్రైన్డ్ అయి ఉన్నారు, ఏరియాస్ మాకు యాక్సెస్ పెరిగింది. అన్ని అంటే ఇది వరకు ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగలిగేది ఇప్పుడు మేము ఎక్కువ దూరం వెళ్ళగలుగుతున్నాం. సో ఫోర్సెస్ ట్రైనింగ్, వాళ్ళ మోటివేషన్, మా ఇంటెలిజెన్స్ అన్ని కలగలిసి ఈ ఫలితానికి దారితీసాయి. రైట్. అలాగే ఇక్కడ అంటే అబూజ్మడ్ అనేది నిజంగా చాలా దండకారిన ప్రాంతంలో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది భౌగోళికంగా. మీరు చెప్తున్నట్టుగా అంటే ఇక్కడ కేంద్ర బలగాలతో కలిసి ప్రతి 5 కిలోమీటర్లకు క్యాంప్ ఏర్పాటు చేశామని ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా అంత లోపలికి చొచ్చుకు వెళ్ళగలిగారంటే నిజంగా ఎలాంటి సవాలు ఎదుర్కొన్నారు మీరు? భౌగోళికంగా కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఉండవు. సో మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి ఆ టైంలో? ఆ ఏరియా అంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టం అండి. కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ కొండలు ఉంటాయి అక్కడ. ఆ పైన సమ్మర్ లో అది కూడా మధ్యాహ్నం పూట అటువంటి ఏరియాలో వెంచర్ చేయడం అనేది చాలా చాలా సాహసంతో కూడినటువంటి పని, కష్టంతో కూడినటువంటి పని. అయితే నేను మీకు చెప్పినట్లుగా ఫోర్సెస్ లో ఆ యూనిటీ కానీ, ఆ మోటివేషన్ కానీ, అంటే ఈ ప్రజల్ని ఈ
హింసతో కూడినటువంటి సిద్ధాంతాల నుంచి దూరం చేయాలి అనే మోటివేషన్ కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ మోటివేషన్ వల్ల మేము ఈ సాధించగలిగాం. రైట్, ఇక్కడ ఎస్పీ గారు హిడ్మా టార్గెట్గా ఇదంతా సాగుతుంది అంటున్నారు. వాస్తవానికి హిడ్మా చనిపోయారు ఆల్రెడీ ఎప్పుడు అంటూ ఇటు భద్రతా బలగాలు చెప్తున్నాయి, లేదు లేదు హిడ్మా బతికే ఉన్నారంటూ మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి హిడ్మా టార్గెట్గానే ఇదంతా సాగుతుందా? దీనిపై మీరేమంటారు, ఏం స్పందిస్తారు? హిడ్మా అన్న వ్యక్తి సౌత్ బస్తర్ లో ఉంటాడండి. ఇది నార్త్ బస్తర్. అయితే జస్ట్ కొన్ని నెలల క్రితం అతన్ని సౌత్ బస్తర్ లో ఇన్ఛార్జ్ గా తీసివేసి నార్త్ పంపించారని ఒక సమాచారం. అయితే అది ఇప్పటి వరకు మేము కన్ఫర్మ్ చేయలేకపోయాం. ఈ ఆపరేషన్ లో మాకు హిడ్మా ఇన్ఫర్మేషన్ లేదండి. ఇది పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు, సోను, ఈ కమలేష్, రాజ్మన్, వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం. అండ్ మాకు తెలిసినంత వరకు హిడ్మా చనిపోలేదు. అంటే అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం మీ దృష్టిలో ప్రస్తుతానికి హిడ్మా బతికే ఉన్నారా? ఎస్. రైట్, ఎస్. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట ఇంకా కొనసాగుతుందా? అసలు మీ టార్గెట్ ఏంటండి? మా టార్గెట్ క్లియర్ అండి. ఇక్కడ ఈ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సరెండర్ కోసం ప్రేరేపించడం, వీళ్ళందరి కోసం డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అందుకునేటట్టు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ మేము ఇవ్వడం. పబ్లిక్కి కావాల్సింది డెవలప్మెంట్, పబ్లిక్కి కావాల్సింది భద్రత. ఇవి కల్పించడానికి అది సరెండర్ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఏది అవసరం అయితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, అలాగే అంటే ఎస్పీ గారు ఇక్కడ మీరు బీజాపూర్లో పనిచేశారు ఎస్పీగా. గతంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించిన ఆపరేషన్లో చాలా చురుగ్గా పాల్పంచుకున్నారు. ఇప్పుడు నార్త్ బస్టర్ సంబంధించినటువంటి కాంకేర్లో పనిచేస్తున్నారు. నిజంగా మీకు ఎలాంటి సవాలు ఎదురయ్యాయి? అసలు మీ నేపథ్యం ఏంటి ఒక్కసారి చెప్పండి. అంటే తెలుగువారని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా చర్చ అయితే సాగుతుంది. ఎన్కౌంటర్ తర్వాత ఇందిరా కళ్యాణ్ తెలుగు నేపథ్యం ఉన్న వ్యక్తి అని చెప్తున్నారు. సో కొంచెం ఆయన చెప్పగలరా దీనికి సంబంధించి? నేను బీజాపూర్లో సుక్మాలో నేను 3 సంవత్సరాలు పనిచేశానండి. అక్కడ మంచి టీమ్స్ ఉన్నాయి. దానివల్ల మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అప్పట్లో. అంటే ఆపరేషన్స్ కంటే కూడా ఎక్కువ మంది 2016లో అతిపెద్ద నంబర్స్లో సరెండర్స్ కావడం, అతిపెద్ద నంబర్స్లో పోలీస్ సక్సెస్ సాధించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఐజీ గారు కూడా తెలుగు ఆయనే, ఎస్ఆర్పి కల్లూరి గారు, ఐజీ బస్తర్ ఉండేవాళ్ళు అప్పుడు. ఆ టైంలో కూడా మంచి రిజల్ట్స్ వచ్చి నేను ఆ టైంలో పనిచేశాను 3 సంవత్సరాలు అక్కడ. అయితే అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఫోర్సెస్లో కానీ, వాళ్ళ ట్రైనింగ్లో కానీ, మోటివేషన్లో కానీ, కోఆర్డినేషన్లో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ, వీటన్నిటి వల్ల ఇప్పుడు ఇంకా మా రిజల్ట్స్ పెరిగాయి. ఇదివరకు ఇటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇంప్రూవ్డ్ సిస్టమ్ వల్ల డెఫినెట్గా ఇటువంటి రిజల్ట్స్ ఫ్యూచర్లో కూడా సాధ్యం. రైట్, అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో 29 మంది చనిపోయారు. దీనికి సంబంధించిన లిస్టు కూడా అటు మావోయిస్టులు కూడా విడుదల చేసిన పరిస్థితి. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీరు సేకరించిన సమాచారం ప్రకారం ఎవరెవరు తెలుగు వాళ్ళు ఈ ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటారు? ఇద్దరైతే కన్ఫర్మ్ అండి. శంకర్ రావు, తన భార్య రజిత. అంటే వేరు ప్లేసెస్లో వేరు పేర్లు ఉన్నాయి. వాళ్ళిద్దరిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళ బాడీస్ కూడా తీసుకెళ్లారండి. ఈ ఇద్దరు అయితే కన్ఫర్మ్. మిగిలిన వాళ్ళందరూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కొంతమంది మధ్యప్రదేశ్ బార్డర్లో వాళ్ళు ఉన్నారు. రైట్, అయితే బట్ ఇవాళ అంటే మావోలు రిలీజ్ చేసిన లెటర్ను బట్టి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సీఎంకి, డిప్యూటీ సీఎంకి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ మావోలు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. దెబ్బకు దెబ్బ తప్పదంటూ ఆ మావోయిస్ట్ పార్టీ లేఖ సారాంశం అది. సో దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి అప్రమత్తతో ఉంటున్నారు? మరి ముఖ్యంగా అంటే రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ఏకంగా సీఎంను టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి వార్నింగ్ సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మీ దగ్గర? ఇది అంటే వాళ్ళకి ఈ పొలిటికల్ లీడర్స్ ని థ్రెటన్ చేయడం, పోలీసుని థ్రెటన్ చేయడం కామన్ అండి. అయితే ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి మేమేమి ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండట్లేదు, వాళ్ళని తక్కువ అంచనా కూడా వేయట్లేదు. డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒకటి ప్రతీకారం ప్లాన్ చేస్తారు. ఈ పీరియడ్ కూడా జనవరి టు మే అనేది వాళ్ళు ఎక్కువగా ఇన్సిడెంట్స్ చేసేటువంటి సమయం. డెఫినెట్ గా మేము దాన్ని పరిగణలోకి తీసుకొని చాలా అప్రమత్తంగా ఉంటాం. ప్లస్ లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ నెలాఖరులో, వచ్చే వారం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హై లెవెల్ ఆఫ్ అలర్ట్ ఉందండి. ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు లీవ్ ఎక్సెప్ట్ ఫర్ ఎమర్జెన్సీస్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యూనిట్, అది కాంకేర్ పోలీస్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ,
ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ అందరూ ప్రతి యూనిట్ని అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి యూనిట్లో ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేసి వాళ్ళకి ఒక ఏరియా ఫిక్స్ చేసి అక్కడ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఫిక్స్ చేయడం జరిగింది. రైట్. అంటే ఇక్కడ ఓ వైపు అంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ హెచ్చరికల్లో భాగంగా రాజకీయ నాయకులకి మావోలకు మధ్య ఆ పరస్పరం హెచ్చరికలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ పీస్ టాక్స్ అంశం కూడా తెర మీదకి వచ్చింది. శాంతి చర్చలు అన్నారు, బట్ మధ్యలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది భారీ ఎన్కౌంటర్. సో ముఖ్యంగా అంటే అంతమందిని మట్టు పెట్టగలిగారంటే చాలా ఖచ్చితమైనటువంటి ఇన్పుట్స్ వల్లే చేయగలిగామని మీరు చెప్తున్నారు. సో నిజంగా అంటే ఈ ఇంత భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడానికి మీకు అనువైన పరిస్థితులకు సంబంధించి ఎట్లాంటి అంటే మీరు చెప్తుండొచ్చు నిజంగా అది గోప్యంగా ఉంచాల్సిన కొన్ని అంశాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి మీరు ఎట్లాంటి నెట్వర్క్తో వాస్తవానికి ఎట్లాంటి భౌగోళిక ఇందాక మనం మాట్లాడుకున్న భౌగోళిక పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా లేవు. సో ఇటు లోక్సభ ఎన్నికలు, పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ అంశాలు. సో వీటన్నిటిని అధిగమించి ఏ రకంగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఈ అలర్ట్స్ ఉన్నాయి, లోక్సభ ఉంది, వాళ్ళు టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ అని TCOC అని రన్ చేస్తారు జనవరి నుంచి మే వరకు. సో ఈ పీరియడ్లో మేము హై అలర్ట్లో ఉంటాం. అయితే భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ మా ఫోర్సెస్కి ఆ ట్రైనింగ్ కూడా హార్డ్ ఏరియాస్లో, హార్ష్ ఏరియాస్లో ఎక్కువసేపు ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీటన్నిటి గురించి ట్రైనింగ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ప్లస్ మాకు ఇప్పుడు గ్రౌండ్ సపోర్ట్ ఎక్కువ ఉందండి. పబ్లిక్ ఎవరు కూడా ఈ నక్సల్ సిద్ధాంతానికి సముఖత చూపించట్లేదు. కాబట్టి గ్రౌండ్ సపోర్ట్ కూడా ఉంది, పబ్లిక్ మాతో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి అందించాలని ఇంటీరియర్ ఏరియాస్లో మా మోటివేషన్స్ లెవెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ పబ్లిక్ సపోర్ట్ వల్ల మాకు ఆపరేషన్స్ సక్సెస్ ఫ్యూచర్లో కూడా మేము సాధిస్తామని మేము నమ్ముతున్నాం. రైట్. మొత్తం మీద అంటే ఈ మొత్తం బస్తర్ ప్రాంతాన్ని ఓవరాల్గా పూర్తిగా అబూజ్మడ్ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా మీ అదుపులో తీసుకురావడానికి ఎంత సమయం పట్టొచ్చని మీరు అనుకుంటున్నారు? అంటే మెల్లమెల్లగా కాస్త ముందడుగు వేస్తున్న పరిస్థితి, మీరు పై చేయి సాధిస్తున్న పరిస్థితి, ఏదైతే డొమెస్టిక్ వయలెన్స్ ఉందో దీనంతటి కూడా నిర్మూలించాలని చాలా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. దానికి అనుగుణంగానే మీకు అడుగులు పడుతున్నాయి, అధునాతన ఎక్విప్మెంట్ కూడా మీకు గవర్నమెంట్ సమకూరుస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా బస్తర్ ప్రాంతం అంతా మీ కంట్రోల్లోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి. ఇది అంటే ఇటువంటి ఒక పొలిటికల్ ప్లస్ ఆర్మ్డ్ రెబెలియన్ కాబట్టి ఇంత సమయం అని మనం చెప్పలేము. కానీ అనుకున్న దానికంటే త్వరగా ఈ బస్తర్ ఏరియా సంపూర్ణంగా శాంతి స్థాపించే సమయం తొందరగానే వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ టాక్స్ అనేవి అది గవర్నమెంట్ లెవెల్ ఇష్యూ, వాళ్ళు రెస్పాండ్ అయితే అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అండ్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది ఈ ఐడియాలజీ కూడా, అది అవుట్డేటెడ్ ఐడియాలజీ. ఎవరికి కూడా ఈ హింసలో ఎవరికి లాభం లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు కనుక ఈ హింస వదిలిపెట్టి వచ్చేస్తే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది చాలా ఉత్తమమైనటువంటి పాలసీ. ఇందులో ఉన్న ఎన్ని బెనిఫిట్స్ వాళ్ళందరూ ఎవరైతే ఏదో భ్రమలో ఒకప్పుడు జాయిన్ అయిపోయారో వాళ్ళకి ఇంకొక అవకాశం, వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గా చాలా సంతోషంగా జీవించడానికి ఇంకొక అవకాశం సరెండర్స్ వల్ల సాధ్యం. చాలా మంది సరెండర్ అయ్యారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం. మా ప్రయారిటీ కూడా అది, వాళ్ళందరూ హింస వదిలిపెట్టి ఇటు రావాలని మా ప్రయాస. అయితే మరి సెక్యూరిటీ ఫోర్సెస్ మీద, పొలిటికల్ లీడర్స్ మీద అటాక్స్ ప్లాన్ చేస్తే మరి ఆపరేషన్స్ చేయాలి, తప్పదు. రైట్. అంటే ఇక్కడ ఎస్పీ గారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఆదివాసీలు కావచ్చు, గుత్తికోయలు కావచ్చు, రకరకాలుగా ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇన్ని రోజులు సహకరించారు. ఇప్పుడు ఆ సహకారం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు చిక్కగలుగుతున్నారని మీరు అంటున్నారు. రైట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న ఈ నేపథ్యంలో, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి నుంచి ఏమైనా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ వైపు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కదలికలు ఏమైనా మావోలు ఉన్నాయనుకోవచ్చా? ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో మూమెంట్ కొంచెం తక్కువేనండి, ఎందుకంటే ఇప్పుడు గ్రేహౌండ్స్ రీసెంట్గా కూడా ఒక ఆపరేషన్ చేశారు. అయితే ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అబూజ్మాడ్లోనే ఉంటుంది, ఎందుకంటే ఇది రిలేటివ్లీ సేఫ్ ఏరియా వాళ్ళకి. అట్లానే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ట్రై జంక్షన్స్లో కూడా కొన్ని వాళ్ళ సేఫ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి మూవ్మెంట్ నార్త్ సైడే ఉంటుందని మా అంచనా. కాకపోతే అన్ని వైపులు కూడా, అన్ని స్టేట్స్లో కూడా కంటిన్యూస్గా ఈ ఆపరేషన్స్
జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మూమెంట్ ఎంత స్మూత్గా ఉండకపోవచ్చు. అంటే అంటే మీకున్న మీ పరిశీలనలో మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి మీకు ఎలాంటి సమాచారం ఉంది? నిజంగా అంత యాక్టివ్గా ఉన్నారనుకోవచ్చా మావోయిస్టులు తెలుగు రాష్ట్రాలు, లేదంటే కేవలం ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకే ప్రస్తుతానికి వాళ్ళు పరిమితం అనుకోవచ్చు? తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూస్గా మంచి మంచి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ వల్ల, సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ వల్ల, టెక్నాలజీ అక్కడ పెరగటం వల్ల చాలా వరకు తగ్గిపోయిందండి. కాకపోతే లీడర్షిప్ మూవ్మెంట్ ఇంకా ఈ స్టేట్స్లో ఇంకా ఉంది. అర్బన్ ఏరియాస్లో ఇంకా వాళ్ళ మూవ్మెంట్ చాలా ఉంది. సో దీన్ని లైట్గా తీసుకోలేము. అండ్ ఇది ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఇది ఒక అంటే ఇంటిగ్రేటెడ్ అటాక్తోనే సంభవం అండి. కేవలం అడవిలో ఆపరేషన్ చేస్తే సరిపోదు. అర్బన్ ఏరియాస్లో వాళ్ళ నెట్వర్క్ చాలా విస్తృతంగా ఉంది. అది కూడా మనం కౌంటర్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఒక్కసారి అంటే కమింగ్ టు పర్సనల్ అండి, ఇంద్రకళ్యాణ్ గారు, మీరు అసలు ఎప్పటి బ్యాచ్ అండి? మీరు అంటే ఐపీఎస్గా ఏ బ్యాచ్లో ఎన్నుకోబడ్డారు? ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో సర్వీస్ చేశారు? అండ్ మోర్ ఓవర్ అంతకంటే మించి ఏపీలో మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? చాలా మందికి ఇంట్రెస్టింగ్గా 2-3 రోజుల నుంచి చర్చ నడుస్తోంది దీనికి సంబంధించి తెలుసుకోవాలని, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా చెప్పగలరా? నేను ఆంధ్ర నుంచేనండి, కోస్తా ఆంధ్ర నుంచే. అండ్ 2011 బ్యాచ్ ఐపీఎస్. నేను 2014 నుంచి 17 వరకు బస్తర్లో చేశాను. ఆ తర్వాత కొంత అర్బన్ ఏరియాస్లో సెంట్రల్ ఛత్తీస్గఢ్, నార్త్ ఛత్తీస్గఢ్లో పనిచేశాను. సో మీకు పోలీస్ మెడల్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది, హోమ్ మినిస్ట్రీ వాళ్ళే పోలీస్ గ్యాలంటరీ మెడల్ సంథింగ్. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ 2 times నాకు 2016లో జరిగిన ఎన్కౌంటర్స్లో నాకు అవార్డు ఇచ్చారు. రైట్. అండ్ ఫైనల్గా ఒక మాట అడుగుతాను, అంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నిజంగా అంటే మావోయిస్టులు ప్రస్తుతానికి మీరు ఎన్కౌంటర్ చేసిన లిస్టులో కూడా చాలామంది పెద్ద తలకాయలే ఉన్నాయి, అంటే వాళ్ళ మీద కూడా కొంత రివార్డ్స్ ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? మావోయిస్టులకి ఈ భారీ ఎన్కౌంటర్ తర్వాత చాలా ఎదురు దెబ్బ తగిలిందనే మనం భావించాల్సి వస్తుంది. వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉంటారు, మీ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి, 2 వైపు నుంచి కూడా కొంచెం అలర్ట్గా ఉంటే పరిస్థితి. సో మీరేం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇంకా జనజీవన స్రవంతిలో కలవని ఇంకా మావోయిస్టులుగా కొనసాగుతున్న వాళ్ళకి మీరేం చెప్పబోతున్నారు? ఇవాల్టి అప్డేట్ అండి, మొత్తం చనిపోయిన వాళ్ళ మీద, వాళ్ళ వెపన్స్ మీద కలిపి 1,85,00,000 రివార్డు ఉందండి. అవి ఎవరైతే ఇంకా సరెండర్ కాలేదో, అంటే ఇంకా ఈ నక్సలిజంలో ఉన్నారో వాళ్ళకి మేము ఇచ్చే మెసేజ్ ఒకటే: మీరు ఆ హింస వదిలిపెట్టి, ఎప్పుడో 10-11 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏదో భయపెట్టి ఎమోషనల్గా ఏదో చేసి జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జిట్ లేక వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇప్పుడు సమయం, అది ఎగ్జిట్ చేసి మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వడానికి, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్లస్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చాలా మంచి పునర్వాస పాలసీ ఉంది కాబట్టి మా మెసేజ్ క్లియర్: సరెండర్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఆపరేషన్స్ అనేవి అది లాస్ట్ రిసార్ట్ అండి. మా ఫోకస్ అంతా కూడా వాళ్ళని సరెండర్ చేయడానికి, అట్లనే వాళ్ళు వచ్చి డెవలప్మెంట్లో పొందడానికి మా వైపు నుంచి ఏ సహాయం కావాలో అదంతా కూడా మేము వాళ్ళకి అందిస్తాం. ఎస్. అండ్ ఫైనల్గా ఇంకా లోక్సభ ఎన్నికలు కొంత మిగిలే ఉన్నాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో. సో ఎట్లాంటి బందోబస్తు చర్యలు ఉండబోతున్నాయి? మీకు ఎలాంటి సూచనలు ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇక్కడ దాదాపు 80 కంపెనీస్ డిప్లాయ్మెంట్ జరుగుతుందండి ఎలక్షన్స్కి, ఇప్పుడు ఉన్నవి కాకుండా. సో హెవీ సెక్యూరిటీలోనే మేము ఏది కూడా లైట్కి తీసుకోకుండా అన్ని ఒక్కొక్క యూనిట్లో కూడా స్పెసిఫిక్ ప్లానింగ్తో ఆపరేషన్స్ ప్లాన్ చేస్తూ ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఘటన జరగకుండా, అది జనప్రతినిధి కావచ్చు, వేరే పోలింగ్ స్టాఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అందరితో సపరేట్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్ అసెస్ చేస్తూ ఏ విధమైనటువంటి ఘటన జరగకుండా స్మూత్గా, ఇన్సిడెంట్ ఫ్రీగా చేయాలని మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ కాన్ఫిడెంట్ అండి, ఇది క్లియర్గా జరుగుతుందని మా కాన్ఫిడెన్స్. అంటే ఎస్, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళు కొంత దెబ్బతిన్నారు కాబట్టి ఇంకా ఈ ముందు రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి ఇంకా ఏమైనా మావోలు వ్యూహాలు రచించే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎదురుదాడికి దిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సో దీనికి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయండి మీకు? వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే పోయిన నెల 45 రోజుల్లో చాలా మంది పొలిటికల్ వ్యక్తుల్ని చాలా మందిని మర్డర్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ పెళ్లిలో కానీ, ఇంటి దగ్గర కానీ, అట్లా అంటే చిన్న లెవెల్ నుంచి కూడా చాలా మంది పొలిటికల్ పర్సన్స్ ని వాళ్ళు టార్గెట్ చేశారు.
డెఫినెట్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ ని టార్గెట్ చేస్తారు. అది కొంత మైనింగ్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరో ఒకరిని డెఫినెట్ గా వాళ్ళు టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే దాని గురించి కూడా మేము క్షుణ్ణంగా అనాలిసిస్ చేసి ఎవరికి ఏ విధమైన సెక్యూరిటీ ఇవ్వాలి, ఏ ఏరియాస్ లో ఎటువంటి ప్లాన్ చేయాలి అనేది హై లెవెల్ మానిటరింగ్ లో చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్లాన్ చేస్తున్నాం. అండ్ వీఆర్ రెడీ టు కౌంటర్ దట్. అండ్ యస్ అఫ్ కోర్స్ ఒక కీలకమైన ఆరోపణ చేశారు మావోయిస్టులు. డ్రోన్ బాంబులు వేస్తున్నారు, మమ్మల్ని గుర్తించి డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓవరాల్గా ఇవంతా కూడా ఒక ఫేక్ ఎన్కౌంటర్, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమేనా అంటూ మావోయిస్టులు విసురుతున్నటువంటి ఛాలెంజ్కి మీరేం చెప్తారు చివరిగా? ఎంక్వైరీ అనేది ఎంక్వైరీ అనేది అది గవర్నమెంట్ లెవెల్ డెసిషన్ అండి. ఏ ఎంక్వైరీ ఎవరు చేసినప్పటికీ అందులో నిజం బయటకు వస్తుంది. మాకు ఏ విధమైనటువంటి భయం లేదు. ఎవరితోనన్నా ఎంక్వైరీ చేయించండి. ఈ ఆరోపణలు కేవలం ప్రోపగేండా తప్ప, వాళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి అది ఉక్రోషంతో చేసే ఆరోపణ తప్ప అందులో నిజం లేదనే విషయం వాళ్ళకి తెలుసు. అండ్ ఇది ఫ్యూచర్ చాలా త్వరగా ఇది మొత్తం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందిరా కళ్యాణ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది మొత్తం మీద కాంకేర్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్ పూర్తి స్థాయిలో తన మనోగతాన్ని మనతో పంచుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతెన్నులు, అలాగే పూర్తిగా మావోయిస్టులు చేసిన ఆరోపణలు ఆయన కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందిరా కళ్యాణ్ గారు. ఎస్, ఇది మొత్తం మీద 3 రోజుల కిందట ఛత్తీస్గఢ్ జిల్లా కాంకేర్లో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. 29 మంది మావోయిస్టులు